సార్ మీరు హలో. పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్తున్నారా? మీరు విద్యాబుద్ధులు చెప్పడానికి వెళ్తున్నారా? లేదు లేదు వీళ్ళంతా కోడూరులో లెక్కలు రాసుకోవడానికి సరిపోతుంది, ఇక పాఠాలు ఎప్పుడు చెప్తారు? మళ్ళీ దాంట్లో సాంబార్లో బల్లి పడుతుంది, అది పడుతుంది, అదో పెద్ద విమర్శలు. విద్యార్థులకు విద్యనే అందించాలి, ఇవన్నీ అనవసరం అని చెప్పేసి గరికపాటి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టీచర్గా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు కాబట్టి ఈ అంశంపైన మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ప్రభుత్వాలేమో వాళ్ళను పథకాలు అందిస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది మిడ్ డే మీల్స్ కానీ. అండ్ మోరోవర్ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలన్నటువంటి ప్రపోజల్ కూడా తీసుకురావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ కామెంట్స్ని? ఓకే శ్రీకాంత్, దీని గురించి చెప్పాలంటే అంటే యాజ్ ఏ యూనియనిస్ట్ గా కూడా నేను ఈ రోజు పొద్దున నేను దీన్ని చూడడం జరిగింది. తర్వాత కొంతమంది టీచర్స్ దగ్గర నుంచి కూడా నేను కొంత వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను గుర్తించింది ఏంటంటే ఫిక్స్డ్ లాగా వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పుపట్టడం అనేది లేదు, ఎందుకంటే మన ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చేటువంటిది బిలో పవర్టీ ఉన్నటువంటి, బిలో మధ్యతరగతి ఉన్నటువంటి చాలా బడుగు బలహీన వర్గాల పిల్లలే మన దగ్గరికి వస్తున్నారు. సో ఇలాంటి సందర్భం లోపల మనం ప్రభుత్వం తరఫున మరి ఎన్నో కోట్లుగా సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం లోపల మన దగ్గరికి వచ్చే పేద విద్యార్థికి బుకెట్ అన్నం పెడితే ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనమే అవుతుంది తప్ప దాన్ని మనం ఎవరు విమర్శించడానికి లేదు. అవును, ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు, కొంతమంది పిల్లలు, అందరు కాదు కానీ కొంతమంది పిల్లలు కేవలము మనకు ఫుడ్ ఆ స్కూల్లో దొరుకుతుంది అన్న ఉద్దేశం మీద కూడా పేరెంట్స్ పంపడం జరుగుతుంది, ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోణం మనము గరికపాటి గారు మాట్లాడిందని చెప్పి దాన్ని మనం పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఆయన ఒక సరే కొన్ని ప్రవచనకర్త కొన్ని విషయాలను చెప్తా ఉన్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. అదొక అంటే అందులో ఏ ఉద్దేశం మీద మాట్లాడిండు అనేది కూడా మనం కొంచెం లోతుగా ఆలోచించాలి, అందులో ఏమైనా నిజం ఉందా. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మధ్యాహ్న భోజనం కానీ లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం ఏ టీచర్స్ కానీ ఎవరికి లేదు. ఇందులో ఇది వాస్తవము. పేరెంట్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ పిల్లలకి ఏదైనా ఇస్తుంది అంటే అది విద్యను, ఇవాళ వానికి విద్య అందించడం, ఒక పౌష్టిక ఆహారాన్ని అందించాలి. ఒక గుడ్డు వారానికి 3 రోజులు 4 రోజులు కనుక మనం గుడ్డు పెట్టినట్లయితే పిల్లవాని యొక్క వాడు ఎదుగుదల, శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది అన్న ఉద్దేశం మీద మనము ఒక మంచి పౌష్టిక ఆహారము విద్యార్థికి అందజేయాలనేది దీంట్లో ఉన్నటువంటి. అంటే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట చాలా బలంగా పోతుంది, రైట్? అని పాయింట్ ఏంటంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్య విషయంలో మొన్న మనం చూడొచ్చు, ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో విద్యకు 18% బడ్జెట్ కేటాయించాలంటే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు కేటాయించాలన్నటువంటి స్థాయిలో విద్యను అభివృద్ధి చేయాలంటే పాయింట్. ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని ప్రభుత్వం చెప్తోంది, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతామని ప్రభుత్వం చెప్తోంది, ఒక స్కూల్స్ ఆఫ్ సమూహాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులే ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. సో తల్లిదండ్రులు ఒక పూట కూలికి వెళ్తే ఆ పిల్లలకు ఇందాక మీరు అన్నట్టు కొంతమంది వస్తున్నారేమో, కానీ వచ్చిన వాడికి పౌష్టికాహారం దొరికితే నలుగురిని చూసి మారేటువంటి మైండ్ సెట్లు కూడా చాలామంది విద్యార్థుల్లో ఉంటారు. ఎందుకంటే మీలాంటి టీచర్లు కూడా ఆ విధంగా పిల్లల్ని తయారు చేసేటువంటి శక్తి ఉంది. బట్ ఇట్లాంటి విధంగా ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు అసలు అవసరమే లేదని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేనండి, ఇప్పుడు నేను అనేది ఇదే. ఇప్పుడు నేను సెకండ్ నేను చెప్పకపోయేది అదే శ్రీకాంత్. ఇప్పుడు ఏంటంటే అతను ఎందుకు మాట్లాడిండు అనేది కూడా కొంతవరకు మనం అందులో ఆలోచించాలి మనం. ఇప్పుడు సరే అతను మాట్లాడడం, ఆ బయటకు వచ్చినటువంటి మాటలు అనేది పక్క పెడితే అతను ఏ కోణం, బహుశా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ మీద కూడా మధ్యాహ్న భోజనం వచ్చిన తర్వాత వారి మీద ప్రెషర్ అనేది బాగా పెరిగింది, ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు వారు అన్నదాంట్లో కొంత పాజిటివ్ నేచర్ ఉందేమో ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఆ భోజనం అయ్యేంతసేపు ఒక టీచర్ అక్కడే ఉండడం, పిల్లలకు ఫుడ్ కంప్లీట్గా ఒక 1 అవర్లోనో హాఫ్ అన్ అవర్లోనో అయ్యేటువంటి ప్రోగ్రామ్ కాదు. పొద్దున మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 o'clock వరకు కూడా ఆ భోజనాలు వాళ్ళ వెనకబడి ఉండాలి. వాళ్ళ ఆ పిల్లవాడికి మంచి భోజనం అందించేంత వరకు కూడా ఆ ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఉన్నది. మరి బాధ్యత ఉన్నప్పుడు ఆ టైం లోపల విద్య దూరం అవుతున్నారు కదా. ఆ టైం లోపల విద్యకు దూరం అవడం వల్ల అసలు వచ్చినటువంటి మెయిన్ ప్రధానమైన ఉద్దేశం దెబ్బతింటుందేమో అనేది దాని మీద అంటే అనిండొచ్చు, కానీ అసలుకే లేదు వద్దు అనడం మాత్రం ఇక్కడ మనం పూర్తిగా ఖండిస్తున్నాం. కాకపోతే ఏంటంటే దానికి ఎట్లా ఏజెన్సీల ద్వారా సప్లై చేయడమా, లేకపోతే ఒక మంచి ఇప్పుడు
ఇప్పుడు వీరు ఉన్నారు, ఇది సిటీ లోకల్ స్కూల్స్ కి మన దగ్గర వరంగల్లో ఇస్తున్నారు. సో బ్రహ్మాండమైన భోజనము, టీచర్స్ కి ఏ పాత్ర లేదు. వారు జస్ట్ అక్కడ నిలబడతారు, భోజనాలు వడ్డించేంత వరకు ఉంటారు, పిల్లలందరికీ వచ్చిన తర్వాత అతను తీసుకొని వెళ్తాడు. సో అలాంటి ఏజెన్సీల ద్వారా అందజేస్తారు. ఒక 200 మంది స్కూల్లో ఉన్నారనుకోండి, 200 మందికి భోజనాలు చేయాలంటే ఎప్పుడు ఆ మార్నింగ్ 10 o'clock నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. బియ్యం తీసుకోవడం, బియ్యం జరగడం, కూరగాయలు తెప్పియడం, ఏదైతే ఆ వంట మనుషులు ఉన్నప్పటికీ వారు సరిగ్గా చేస్తున్నారా లేరా అని చెప్పేసి కూడా వాళ్ళ వెనక పర్యవేక్షణ చేయడం, ఆ ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందజేయడం, కొంత వర్క్ అయితే పెరిగిన మాట వాస్తవం. రైట్ సార్, 1 second సార్. వర్క్ పెరిగిన సందర్భం లోపల అయితే ఈ వర్క్ పెరిగిన సందర్భం లోపల ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంది అనుకోండి, ప్రైమరీ స్కూల్లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్స్ ఉన్నారు, ఒక టీచర్ అందులో లీవ్ పెట్టిన అనుకుందాం. ఒక టీచర్ ఉన్నప్పుడు ఆ ఒక టీచరు అతను భోజనం దగ్గర కనుక నిలబడితే అక్కడ విద్యకు దూరం అవుతున్నారు. సో విద్య కనుక చేసుకుంటూ ఉంటే ఇక్కడ భోజనం లోపల బలుపడడం, లేకపోతే దాంట్లో ఏదో అంటే మీరు అనే వర్షన్ ఎట్లా ఉందంటే, టీచర్లకు ఎస్ ఇబ్బంది కలుగుతుంది, ఒకరిద్దరు ఉన్నటువంటి టీచర్ల విషయంలో ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నది ఎస్ పాయింట్. అయితే ఇది ఎక్కడి వరకు? ఇది ప్రభుత్వం టీచర్ల రిక్రూట్మెంట్ పెంచాలి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రిక్రూట్మెంట్ల బాధ్యత వరకు చూడడం ఓకే. బట్ అసలుకే ఈ వ్యవస్థే అవసరం లేదనడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఆయన మాటల్లో ఈ సిస్టమే అవసరం లేదంటున్నారు. నేను ఫస్ట్ చెప్పాను, విద్యార్థికి ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. పేద విద్యార్థికి మనం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవానికి ఇంత భోజనం పెడితే అది తప్పు ఎలా అవుతుంది? అది వాడికి పౌష్టికాహారం లేకుండా వాని యొక్క ఆలోచన విధానం అంతా కూడా వాడి ఫుడ్ మీద ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా అక్కడ వేస్ట్ అలా. చదువు అనేది వాడి మనసుకు ఎక్కదు. కాబట్టి వాడికి కడుపు నిండా తిండి పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. 1 second సార్, 1 second బట్టలు ఇవ్వడం అనేది ప్రభుత్వం 1 second సార్, మనుజేందర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఇస్తున్నది బాధ్యత.